స్వచ్ఛత. నేటి ఈ యువతరం పెద్దవారి యొక్క అతి శుభ్రతను చూసి చాదస్తమని అపహాస్యం చేస్తారు. కొందరైతే మూర్ఖత్వం అనుకుంటారు. కానీ విషయం అర్థం చేసుకోరు. తాత, అవ్వ, తల్లి, తండ్రి వీరందరూ ఏం చేస్తారు చెప్పండి? తెల్లవారుజామునే లేచి స్నానం చేస్తారు. ఎందుకో మనం పట్టించుకోము. ఎందుకు వారు పదే పదే ఇంటిని పెరటిని శుభ్రం చేస్తుంటారు? మనం పట్టించుకోము. ఎంతో మంది ఆధునికులు వీటిని చాదస్తపు అంధవిశ్వాసాలంటారు. ఒకవేళ నేను తమరికి నిజం చెప్పాల్సి వస్తే ప్రతి ఆచారము వైజ్ఞానికమై ఉంటుంది. ప్రతి కర్మ వెనుక తప్పకుండా విజ్ఞానం దాగి ఉంటుంది. ఇప్పుడు ప్రతి వ్యక్తి వాటి గురించి ఎంత ఆలోచిస్తాడు, ఏం అర్థం చేసుకుంటాడు, ఎలా ప్రతిస్పందిస్తాడు, ఇవన్నీ ఎంతో భిన్నమైన ప్రధానమైన ప్రశ్నలు. ఇక్కడ వైజ్ఞానం ఎంతో అవసరం. ఇప్పుడు కూడా నేను ఇంటికి వెళ్ళగానే అమ్మ ముందుగా నా కాళ్ళు చేతులు కడుక్కోమంటుంది, ఆ తర్వాత ఏదైనా చేయమంటుంది. కనుక మీరు స్వచ్ఛంగా ఉంటే స్వస్థంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఈ విషయాన్ని మీరు ఈ మొత్తం ప్రపంచానికి చాటి చెప్పాల్సి ఉంటుంది. స్వచ్ఛతని సాధిస్తే అన్నింటినీ సాధించవచ్చు. రాధాకృష్ణ.